ఎంతోమంది ఫాదర్లు, బిషప్లు ఎంతో కృషి చేసి పట్టుదలతో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటినన్నింటిని ఎదుర్కొని మనకి ఇటువంటి అందమైన పుణ్యక్షేత్రాన్ని అందించారు. అలాగే నీకంటూ ఒక గమ్యం ఉండాలి. దానికి కృషితో పట్టుదలతో నువ్వు చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్క నిమిషం ఆలోచించుకోండి. కొడుకుగా నీ తండ్రిని నీ కుర్చీలో కూర్చోబెడతావో లేదా కన్నీళ్లు పెట్టించి అతను బాధపెడతావు. ఒక్క నిమిషం ఆలోచించుకోండి. సిగ్గేస్తుంది ఫాదర్, సిగ్గేస్తుంది. నా ప్రవర్తన ద్వారా నా తల్లిదండ్రుల్ని ఎంత బాధ పెట్టానో గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధగా ఉంది ఫాదర్. ఇప్పటి నుంచి చెప్తున్నాను ఫాదర్, ఈ మరీ తల్లి పాదాల సాక్షిగా చెప్తున్నాను ఫాదర్, నా ప్రవర్తన మార్చుకుంటాను. నా పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తాను. రానున్న మరీ తల్లి పండుగకి నా వంతు సాయం చేస్తాను ఫాదర్, సాయం చేస్తాను. మా నాన్నగారిని క్షమించమని అడుగుతాను ఫాదర్, క్షమించమని అడుగుతాను. ఆగిపోయాం కిషోర్, ఏమైంది? అది క్షమించమని అడగాలంటే సిగ్గుగా ఉంది ఫాదర్. అలా ఆలోచించదు కిషోర్, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తుంటారు. వెళ్ళు, మీ తండ్రిని క్షమించమని అడుగు. తన కొడుకుని క్షమించగలిగిన వాడే తండ్రి. నాన్న, నాన్న నన్ను క్షమించు నాన్న, నిన్ను చాలా బాధ పెట్టాను. నాన్న, నేను నీకు నిజమైన స్నేహితునిరా. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నేను నీకు నిజమైన స్నేహితునిరా. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫాదర్. చనిపోతాననుకున్న నన్ను ఆ మరియ తల్లి అద్భుత రీతిలో స్వస్థపరిచి నన్ను కాపాడింది. ఆ మరియ తల్లి మీ ద్వారా నా కొడుకుని భవిష్యత్తుని కూడా తీర్చిదిద్ది నా కుటుంబంలో మరో అద్భుతం చేసింది. నాకే కాదు, ఆ మరియ తల్లిని నమ్ముకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తుంది, చేయిస్తుంది, చేస్తూనే ఉంటుంది. ఆ తల్లికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడే ఉంటుంది ఫాదర్. రానున్న మరియ తల్లి పండక్కి మా వంతు సహాయం మా కుటుంబం తరపు నుంచి చేస్తాం ఫాదర్. నిజమే, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం, కృషి ఫలితమే నేడు ఈ అందమైన విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రం. ఆ తల్లి తనయుల కృపావరముల వలన ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని తుఫానులు, రోగాలు వచ్చినా ఆ తల్లి తన తనయుడి మహిమను మనందరికీ మరోసారి చూపించింది. కరుణించవా కరుణామయి, దయచూపవా దయామయి అని భారముతో నిండిన హృదయాలతో వేడుకునే ఎంతోమందిని తన తనయుడు క్రీస్తు సహకారంతో కాపాడుతుంది. ఒక ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డకు స్వస్థతను పొందడం, ముసలి అవ్వకు ఆదరణ దొరకటం, వేరొకరికి పరీక్షలలో మంచి ఫలితాలు రావటం, ఒక దగ్గర ఆపదల నుండి రక్షణ, ఇలా మరెన్నో పరిష్కారాలకు అడిగిన వారికి కుల మత వర్గ విభేదాలు చూడకుండా అడిగినంత ఇస్తూ వరదాయిని అనురాగమయ్యి ఆదుకుంటూ ఉంది. ఆమెను ఆశ్రయించిన వారు ఎవరునూ చేయి విడువబడినట్లు విన్నది లేదు కదా. ఇలలో మాకు శరణం శరణం. తల్లికి సేవా చేతుము రాండు చెను
రక్షించు 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 నిస 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 గమ పమ పనిస పూలు తెచ్చి మనము పిల్లల రీతిగా తల్లికి సేవా చేతుము రాండు జనులారా పీసక కొండపై వెలసిన మా తల్లి వీషక కొండపై వెలసిన మా తల్లి అమ్మ అమ్మ నీవేగా ఇలలో మాకు శరణం శరణం అమ్మ అమ్మ నీవేగా ఇలలో మాకు శరణం శరణం పూలు తెచ్చి మనము పిల్లల రీతిగా తల్లికి సేవా చేతుము